హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారందరూ? ఆఫీస్ తర్వాత పనులు చిటికెలో అయిపోతాయా? కష్టమే మరి. చూద్దామా? దారిలో వస్తూ వస్తూ అలా మార్కెట్ అవుతూ ఉంటాయి గదా! అంటే సంతలు. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఇలా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రోజు సంతలు అవుతూనే ఉంటాయి. సో, హ్యాపీగా అలా సంతలో ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకున్నామనుకోండి ఇంటికి, సూపర్బ్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటాయి. అండ్ చాలా మన ఫ్రిడ్జ్‌లో కూడా కొన్ని రోజులు అంటే తేంగానే అయిపోవు కదండీ! కొంచెం అలా ఒక 2, 3 డేస్ ఉండేలాగా కూడా ఉంటాయన్నమాట. నార్మల్‌గా మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి పెట్టుకుంటే అంత ఫ్రెష్‌గా అయితే నాకు రాలేదు. సో, అందుకనే నేను వచ్చే దారిలో అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్లేస్‌లో అలా మార్కెట్ అవుతూ ఉంటది. సో, 2, 3 డేస్‌కి సరిపోయేవి తెచ్చుకుంటాననమాట. ఆకుకూరలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. నేను వస్తూ వస్తూ ఒక 2-3 రకాల కూరగాయలు తెచ్చుకున్నాను. అందులో బెండకాయ అయితే నార్మల్‌గా ఉండాల్సిందే ఇంట్లోకి. అండ్ పచ్చిమిర్చి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. టమాటోస్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ఇవన్నీ ఇంటికి తెచ్చుకోగానే ఇంకో పెద్ద పనుంటది కదా మనకి. మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. సెపరేట్‌గా చేసుకొని వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా! ఆ కరివేపాకు, ఆ పుదీనా, కొత్తిమీరేసి రసం పెట్టుకుంటే సూపర్బ్‌గా, ఫ్రెష్‌గా, సూపర్బ్ టేస్టీగా ఉంటది కదా! సో, ఇలా అవన్నీ సర్దేసుకొని ఇంక ఈవినింగ్‌కి చపాతీ చేసుకుందామని అలా కొంచెం పిండి తీసుకొని నార్మల్‌గా కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కావాలని కలిపి పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి పిండిని అలా హాయిగా ఆయిల్ అండ్ సాల్ట్ మిక్స్ అయిపోయేలాగా పిండిని కలిపేసుకున్నాను. పిండంతా కలిపేసుకొని దానికి వాటర్ సరిపోయేంత మంచిగా సాఫ్ట్‌గా అయిపోయేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. కాసేపయ్యాక ఒక 2 చపాతీ చేసుకొని కొంచెం మార్నింగ్ చేసుకొని వెళ్ళిన ఎగ్ కర్రీ ఉండింది అది పెట్టేసుకొని హ్యాపీగా చపాతీ తినేసాను. తిన్నాక మనకి ఇంకో పనుంటది కదా మరి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్ కోసం ఫస్ట్ ఇవన్నీ తిన్నవన్నీ, వండినవన్నీ కడగాలి కూడా కదా మనమే. సో, చపాతీ, ఎగ్ కర్రీ ఎంజాయ్ చేసి నెక్స్ట్ వర్క్ టక్ చిటికలో తోమేసాననుకోకండి. చాలా టైం పట్టింది. సో, అలా గిన్నెలన్నీ కడిగేసుకొని అవన్నీ అలాగే పెట్టేసి నెక్స్ట్ కూరగాయలు కట్ చేసుకోవాలి. ఇవి గూడా అలా చిటికలో అయిపోదండి. చాలా టైం పట్టింది. సో